2 నెలల్లో ములుముడి తాటిపర్తి రోడ్డు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్డుకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థులందరూ ఒకటై కోట్లు కుమ్మరించిన నెల్లూరు రూరల్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని 36,000 భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు సెంటర్లో 5 కోట్ల రూపాయల నిధులతో ములుముడి తాటిపర్తి రోడ్డుకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. దేవరపాళెం కందమూరు, దేవరపాళెం ములుముడు మీదుగా కందమూరు 8 కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వాన పరిస్థితుల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలు నానాబాధలు పడుతున్నారు. ఈ యొక్క 8 కిలోమీటర్లు రోడ్డు కోసం, అదేవిధంగా దేవరపాళెం గ్రామంలో 200 మీటర్ల సిమెంట్ రోడ్డు కోసం 5 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దాన్ని ఈరోజు పనులు ప్రారంభించాం. 2 నెలల్లో ఈ యొక్క దేవరపాళెం కందమూరు 8 కిలోమీటర్ల రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పని కూడా మీ అందరి సహకారంతో మాట ఇస్తూ ఉన్నా. పూర్తిగా నాణ్యతా ప్రమాణాలతో ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది. కాంట్రాక్టర్ కూడా ఒక మంచి అనుభవమైన కాంట్రాక్టర్. ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి గొల్లకందుకూరు దాకా 3 రోడ్ల కోసం గత ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తే 2 రోడ్లు శాంక్షన్ అని నేనే వాటిని పూర్తి చేసి అందించాం. కానీ ఈ దేవరపాళెం కందమూరు రోడ్డు నిర్మాణం శాంక్షన్ కాల. ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత శాంక్షన్ అయినా కూడా ఈ రోడ్లు ప్రారంభం కాని పరిస్థితి. ఎందుకంటే నిధులు లేవు, కాంట్రాక్టర్లు పనులు చేస్తే డబ్బులు లేవు, బిల్లులు ఇచ్చే దిక్కు లేదు, కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అధ్వానమైన రోడ్డు, ఈ పక్క గ్రామాలు, అనేక గ్రామాలకి ఇది ప్రధాన రోడ్డు. ఈ గ్రామాల్లో ప్రధాన రోడ్డు, ఈ రోడ్డు కావాలి. అది లేకుండా ఉంటే రోజు ప్రజలు నానా బాధలు పడే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి, అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి, కాంట్రాక్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ యొక్క 8 కిలోమీటర్లు రోడ్డు కోసం 5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించి కాంట్రాక్టర్ చేత ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. 2 నెలల్లో పూర్తి చేసి అందిస్తాం. ఇదే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ ప్రాంతం గురించే చెప్పాలంటే సజ్జాపురం రోడ్డు ఉంది. ఆ సజ్జాపురం రోడ్డును కూడా అతి త్వరలోనే మరో 10-15 రోజుల్లో ఆ సజ్జాపురం రోడ్డును కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి. ఏదైతే కొత్త కాలువ కోడూరుపాడు, అది కూడా మరో 5-6 రోజుల్లో ప్రారంభమవుతుంది. అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానాలతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నా, ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీలు, విపరీతమైన పెట్టుబడులు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి. ఒక ఉన్మాదంగా ఎన్నికలు చేసినా, ఏదైతే కోట్లు కుమ్మరించినా నిరంతరం ప్రజల్లో ఉండేను కాబట్టి ఓట్లు వేశారు. ఆ యొక్క విశ్వాసం ప్రజల పట్ల ఎప్పటికీ నాకు ఉంటుంది. అంతేకాకుండా నేను పదే చెప్తూ ఉంటా, నెల్లూరు రూరల్ మండల గ్రామాలు నా యొక్క గుండెతో సమానం. రూరల్ మండల గ్రామాల్లో ప్రతి నాయకుడే కాకుండా, ప్రతి కార్యకర్తే కాకుండా, ప్రతి ఓటర్తో కూడా నాకు బంధం ఉంది. చిన్న సమస్య ఉన్నా నేరుగా ప్రజలు నాకు ఫోన్ చేస్తారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. కాబట్టి ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఎక్కడా గ్రామాల్లో నేను మనవి చేస్తే ఏమిటంటే, కక్షలు, కార్పణ్యాలు వద్దు. ఎన్నికల్లో ఆ పార్టీ చేశారు, ఈ పార్టీ చేశారని చెప్పని వేధింపు చర్యలు వద్దు. ఖచ్చితంగా మనం గ్రామాల అభివృద్ధికి, ఆ గ్రామ సమస్యల పరిష్కారానికి తోడ్పాటును అందిస్తాం. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే అంటే భవిష్యత్తులో కూడా ఎలా ఉండాలి అంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చేసుకుంటూ, అన్నిటికీ మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమాన్ని 22వ తారీఖున, ఈ నెల 22వ తారీఖున దేవరపాళెంలో ప్రారంభిస్తున్నాం. ఓటు వేయని వాళ్ళు కూడా
నాకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే, మీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే, వ్యక్తిగతంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే, అవి నా చేతిలో పరిష్కారం అయ్యే సమస్యలు అయితే చేసేదానికి మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎన్నికల్లో చేయలేదని దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా ఎన్నికలు అయిపోయినాయి, గతం గత. మీరు స్వేచ్ఛగా వచ్చి నా దగ్గరకు వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం నేను తీర్చే పరిస్థితిలో నేను ఉంటే, అదే నా చేతుల్లో ఉంటే చేసి పెడతా. మీరు నేరుగా నా కాడికి రావాల్సిన అవసరం కూడా లేదు, ఫోన్ చేసినా కూడా స్పందిస్తానన్న మాట. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.